నమస్తే సకలు. ఈరోజు కథ పేరు దయగల దయ్యాలు. పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకుని హడావిడిగా తన ఊరికి బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చు అని అతడు ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడవి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉన్నది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊళలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిదని తోచింది సౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సౌరి కంట పడింది. ఆ చెట్టు బోదెలో ఒక మనిషి పట్టగలిగినంత పెద్ద తొర్ర ఉన్నది. అందులో వెచ్చగా ఉండడంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సౌరి. 3 దయ్యాలు దోసిళ్లతో డబ్బు ఆ తొర్రలో కుమ్మరిస్తున్నాయి. తొర్రలో నుంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన సౌరి కేవుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకా పిచ్చి కేకలు అన్నవి దయ్యాలు. సౌరి ఎలాగో గొంతు పగిల్చుకొని దయ్యాలు కనుక అన్నాడు. దయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిలోనూ దయగలవి ఉన్నాయి. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నది ఒక దయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకు ఎందునా తీసిపోరు. అయినా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దయ్యం. అందుకే ఈ త్వరలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బు అంటే మహా ఆశ కదా. నువ్వు మంచి సమయంలోనే మా కంట పడ్డావు. ఈ డబ్బు మీ ఊర్లో అందరికీ పంచి వాళ్ళతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది మూడో దయ్యం. మూగిలా అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ 3 దయ్యాలు బతిమాలడం ప్రారంభించాయి. అవును, దయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్ళకున్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూట కట్టుకున్నాడు. బాబు, ఆ పని చేస్తేవా మేము బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆ సరికి తెల్లవారు వస్తున్నది. సౌరికి పట్టురాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. పట్నంలో పని అయిందా? మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన ఆ మోత బరువు అని అడిగింది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద కుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు సౌరి. మీ తెలివి తెల్లవారినట్టుంది. కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తున్నాయి. అవి సౌరి తమను సమీపిస్తుండగానే వచ్చావా, మేము ఇచ్చిన డబ్బు తీసుకుని పిల్లలు ఏమన్నారు అని ఆత్రంగా అడిగినాయి. తెగ మురిసిపోయారు. దయ్యం బాబాయిల్ని చూపించమని ఒకటే పోరు అన్నాడు సౌరి. ఇకనే అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్ళకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది. కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. అవును, అన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బు అంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సౌరి. దయ్యాలు పెద్దవాళ్ళ కోసమని సౌరికి మరికొంత డబ్బు ఇచ్చినాయి. సౌరి భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రిదయ్యాల్లా ఉన్నాయి, అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దయ్యాలను వాళ్ళతో స్నేహం కల్పమను. అవి సరేనంటే ఇలా చేయని ఆ చేయవలసిందేమిటో భర్తకి చెప్పింది. సౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకుని ఆ రాత్రి దయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్ళలో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తి పడినట్లు లేదు. వాళ్ళను తృప్తిపరచాలి అంటూ దయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకుని మర్నాటి రాత్రి వారిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు. ఆ పగలు సౌరి ఊరి వాళ్ళతో ఈ రాత్రి మొదటి జామున దయ్యాలు రచ్చబండ దగ్గరికి వస్తాయి. కళ్ళారా వాటిని చూడాలని కోరిక ఉన్న వాళ్ళంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు. సౌరి వాళ్లతో అంతా ఒకే ఊరి వాళ్ళం కనుక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దాం అనుకున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయిందట.
ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు. ఈ పావుగంట గడిచే లోపల ఒక 3 దయ్యాలు ఆనందంగా నవ్వు మొహంతో జనం దగ్గరికి వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా, తొందరపడకండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోరి అని అన్నవి. అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు. దయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. సౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకుని, చూశారా, మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు, ఇది మాకు జన్మజన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని పైకే అనేసి మహదానందంగా సౌరి ఇంటిదారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడ పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంటికి జొరబడ్డారు. వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు. సౌరి భార్య కట్లు విప్పుతూ, పశ్చాత్తాపడుతున్న వాళ్ళ, మనుషుల్ని మోసగించినా దయ్యాల్ని మోసగించినా మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. మరొక కథ. గడసర పిశాచాలు. అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ, త్వరగా బయలుదేరు, బండివాడు ఆలస్యమైందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు. కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఒక వెర్రిమాలోకానివి, మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా. మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళి. ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు, అదొక దండగ ఖర్చు. ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగలేదని కబురు వచ్చిందని, తను బయలుదేరి వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పాడు. అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం, ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది. పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కుని నిదానంగా తిరిగి వద్దాం, ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు. కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది. ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండి పళ్ళెం చదివించాడు. ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది. నా పెళ్లికి చదివించాడు, అంతేగాని నా చెల్లెల పెళ్లికి చదివించాడా అంటూ అవతారం విసుక్కున్నాడు. అతడికి ఈ ప్రయాణం వెనక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహ్యించుకుంటాడు అన్నది కామాక్షి. వాడికి ఆ మాత్రం తెలివితేటలు కూడానా, వాడొక మొద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు. ఇద్దరూ చీకటి పడుతుండగా బాడుగ బండిలో బయలుదేరారు. తెల్లవారే లోపే పట్నం చేరవచ్చని వాళ్ళ నమ్మకం. కానీ బండి సగం దూరం వెళ్ళేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. వానజల్లుకి భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు. ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కన ఉన్న గుంటలో దిగిపోవడంతో ఎద్దు కాలు జారి పక్కకి పడిపోయింది. బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు. కానీ అది ఒక కాలు కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది. వాడు అవతారంతో, ఇక ఈ బండి కదలటం కల్లా ఆ కనపడే చెట్ల వెనక ఊరు ఒకటి ఉన్నది, సగం బాడుగ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ. ఇక చేయగలిగేదేమీ లేదు కనుక అవతారం భార్యతో బండివాడు చెప్పినట్లు చెట్లకేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్ళు కనిపించాయి. అయితే ఆసరికే అర్ధరాత్రి దాటిపోవడంతో ఎక్కడా దీపపు కాంతి లేదు. అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ, ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో. పాడుబడిన ఇళ్లలో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథలలో విని ఉన్నది. ఆ రాత్రి అక్కడ గడపమనగానే ఆమెకు వణుకు పుట్టింది. కామాక్షి చిన్న గొంతుతో, పిశాచాలకు ఇలాంటి ఇల్లంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది. ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోశాయి. అయితే భార్య ముందు చులకన కావడం ఇష్టం లేక పైకి బింకంగా, పిశాచాలంటే ఎవరికి భయం, నేను 16 పిశాచాలను మారణహోమం చేశాను, 32 భూతాలను భూస్థాపితం చేశాను, నన్ను చూస్తేనే పిశాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వుమంటూ అరిచాడు. ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా 2 పిశాచాలు కూర్చుని ఉన్నాయి. అవి 2 అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నాయి. నిన్ను చూస్తేనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచి చూపాలా, చెబితే చాలదు, నీ అరుపుకి మా గుండెల్లో దడ పుడుతున్నది, నీ మాటలకు అరుద్దామని అనుకున్నాం కానీ గొంతులు పెగలలేదు అన్నవి పిశాచాలు. పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలధరించింది. అవతారానికి కూడా నాలుక తడారిపోయింది. అయితే పిశాచాలు భయపడుతున్నవని ధైర్యం తెచ్చుకొని, నా ముందుకు రావడానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ. బాబు, మా మీద కోపగించుకోకు, మమ్మల్ని మారణహోమాలకు భూస్థాపితాలకు గురి చేయకు, మా దారిన మమ్మల్ని పోని అన్నది ఒక పిశాచం.
మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంత వరకు తెగ రుణపడి ఉంటాం అన్నాడు రెండవ పిశాచం. ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువని అవతారం అనుకున్నాడు. కంటబడిన పిశాచాలను ప్రాణాలతో వదలడం మా ఇంట వంట లేదే, మరి ఇప్పుడేం చేయడం, నా పాత అలవాటు మార్చుకోవడం ఎలా అన్నాడు అవతారం. ఈ రాత్రివేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో, అందుకు ప్రతిఫలంగా మేము దాచుకున్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాం అన్నాయి పిశాచాలు. అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా, ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి, బంగారం కోసం కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతున్నది అన్నాడు. ఆహా, దయగల జాలిగుండెగల ప్రభువులు, ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి. అవతారం వాటి వెనకగా బయలుదేరేసరికి కామాక్షి భయంగా, నీకేమైనా మతిపోయిందా, నన్ను ఇక్కడ వదిలి పిశాచాల వెంట పోవడమా అన్నది. వెర్రిదానా, నువ్వు ఇలా ఇక్కడ కూర్చో, ఇవేవో బడుద్దాయి పిశాచాలు, క్షణాల మీద బంగారం తెస్తాను, నీకు బండి పట్టామందం వడ్డాణం రాసిపెట్టి ఉన్నది, ఎవరు అడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్ళాడు. పిశాచాలు చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి, ఇక్కడ తవ్వి మోయగలంత బంగారం ఎత్తుకుపో, మమ్మల్ని వదిలినందుకు 1,000 దండాలు అంటూ అదృశ్యమయ్యాయి. అవతారం ఇక్కడ కనిపించిన ఒక ఎండుపుల్ల తీసుకుని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వసాగాడు. 1 గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలసాగాయి. కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారైంది. అయినా ఆశ చావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు. హఠాత్తుగా అతడికి ఎవరు వాళ్ళు, ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించి ఈ లోకంలోకి వచ్చాడు. ఆ సరికి తెల్లవారుతున్నది. వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు. అవతారం చప్పున పైపంచిన బంగారు కాసుల కుప్ప మీద కప్పేశాడు. కాపలా వాళ్ళలో ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వుమంటూ అరిచాడు. ఆ కుప్ప కేసి చూసిన అవతారానికి కళ్ళు బైర్లు కమ్మినాయి. రాత్రంతా తాను బంగారు కాసులను భ్రమపడింది ఎముకల ముక్కలు. తానున్నది వల్లకాట్లో, తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని. గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చెరొక చేయి పట్టుకుని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు. ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళనీళ్లు పెట్టుకుని జరిగిందంతా గ్రామాధికారితో చెప్పింది. గ్రామాధికారి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చీవాట్లు పెడుతూ, మహా తెలివిగల వాడిని అనుకుని స్నేహితుడిని పిశాచాలను కూడా మోసగించపోయి పెద్ద చిక్కుల్లోనే పడ్డావు. నువ్వు అనుకున్న పిశాచాలు కాదు, గడసరి పిశాచాలు. ఈ అనుభవంతో ఆయన అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు. అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకుని స్నేహితుడి చెల్లెల పెళ్లికి హాజరయ్యేటందుకు బయలుదేరాడు. ఈరోజుకి కథల సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.